న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో నిర్వహించిన శంఖారావం సభ. ఈ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. ఈయనతో పాటుగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణ, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు, ఆముదాలవలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూన రవికుమార్, జనసేన పార్టీ నాయకులు గేదెలు చైతన్య మరియు పిసిని చంద్రమోహన్, ఎమ్మెల్సీ చిరంజీవి పాల్గొన్నారు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర బుక్ లో రాసుకున్నా. వడ్డీ, చక్ర వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వాళ్ళ ఇతర దేశాలకి పారిపోయినా లేదంటే ఇతర రాష్ట్రాలకి పారిపోయినా వాళ్ళని పట్టుకు వచ్చి జైళ్ళకి పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. ఎమ్మెల్యే కొంచెం చెప్పారా సార్? వలస పక్షి ఎక్కడి నుంచో వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ ఆ సర్కిల్ వేరు, ఈ గల్లీ సర్కిల్ వేరు. మరి ఈ గల్లీలో 12 గంటల వరకు 1 గంట వరకు ఆవిడ లెగిసే పరిస్థితి ఉండదు. ఇక్కడికి వచ్చి మరి లెగిసిన తర్వాత కనీసం కార్యకర్తలకి ముఖం కూడా చూపించడానికి టైం లేదు. ఈవేళ తెలుగుదేశం పార్టీ రావుకి వలసలు రావడానికి కొన్ని వందల వేల మంది రెడీగా ఉన్నారు సార్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎప్పుడా ఎదురు చూస్తున్నారు ప్రజానీకం. అలాగే మరి ఈ మధ్యన ఎక్కడో పోస్టర్లు చూస్తున్నాం సార్, సిద్ధం అని. ఎందుకు సిద్ధం? ఢిల్లీ వెళ్ళిపోవడానికి ఒకరు సిద్ధం, తాడేపల్లి నుంచి జైలుకి వెళ్ళడానికి ఒకరు సిద్ధం అని చెబుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరు ఇక్కడికి వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. సభకు నమస్కారం. పాతపట్నం నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్నటువంటి శంఖారావం కార్యక్రమానికి మన అందరి అభిమాన నాయకుడు, యువతరానికి దిక్సూచి, రేపు భావితరాలకి దిశ నిర్దేశం చేసేటటువంటి నాయకుడు, మనం అందరం ఎంతో అభిమానంగా ఎప్పుడు వస్తాడా మన ప్రాంతానికని ఎదురు చూసేటటువంటి నాయకుడు, మనం ముద్దుగా అన్నగారని పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా మనవడు, అలాగే మన అందరి ఆదర్శ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, మన అందరి సోదరుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. పాతపట్నం నియోజకవర్గం అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఏ సమస్య ఉన్నా సరే రమణ గారు ఆ రోజు మన అందరికీ కూడా సహకరించే విధంగా స్థానికంగా ఏ సమస్యలు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వెళ్తే కోట్ల రూపాయల నిధులు మన ప్రాంతానికి మనం తీసుకొని వచ్చాం. మన నాయకులు ఆ రకంగా మన రాష్ట్రం కోసం కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడితే ఎలా దోచుకుందామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చాడు. ఇప్పుడే ఇక్కడ స్థానికంగా కూడా మాట్లాడుకున్నాం, ఎక్కడా అభివృద్ధి ఎక్కడా కూడా లేదు, ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ముందుకు నడిపించింది లేదు. కానీ అవినీతి ఎక్కడైనా ఉందనంటే మొట్టమొదటగా హాజరవుతున్నారు. ఎంత డబ్బులు మనం సంపాదించుకున్నామన్న ఆలోచనతో ఇసుక కనబడితే ఇసుక, గనులు కనబడితే గనులు, గ్రావెల్, మైనింగ్, ఇలా ఎక్కడ నుంచైనా సరే ఒక రూపాయి సంపాదిస్తున్నారనంటే అందులో వాటా కోసం మాత్రం ఈ నాయకులు అందరూ కూడా ఎగబడి ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని కబ్జా చేసుకునే విధంగా ఈ రోజు రాబందుల్లాగా అందరూ కూడా తయారయ్యారు. అటువంటి వ్యక్తుల్ని తరిమి కొడితే గాని పాతపట్నం నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు మళ్లీ జరగవు అనేది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే మీరందరూ రాబోతున్నటువంటి ఎన్నికల్లో సిద్ధం కావాలి. మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి. ఎన్ని కేసులో మీ అందరి మీద పెట్టించుకున్నారు ఇప్పటికీ. ఈ 2 నెలలు మనం ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నమస్కారం. వేదికను అలంకరించిన
పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, శ్రీకాకుళం జిల్లా నాయకులు కోన రవికుమార్ గారికి, జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిన్ చంద్రమోహన్ గారికి, మామిడి గోవిందరావు గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజా సమస్యలు పట్టనటువంటి ప్రభుత్వం ఇది. కొంతమంది జిల్లా మంత్రులు ఉన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్లేవా మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఎన్ని తిట్లు తిట్టారంటే ఈ జిల్లా నుంచి అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మళ్లీ వెళ్లి సీటు తెచ్చుకొని ఈ రోజు కనీసం ఒక 10 మీటర్ల రోడ్డు స్పీకర్ అండ్ ఆయన కూడా 10 మీటర్ల రోడ్డు వేసుకోవాలని దౌర్భాగ్యం. సిగ్గుండాలి. మా వాసులు హిరమండలం, కొత్తూరు, ఎల్లన్పేట మండల వాస్తవ వీళ్ళు పూర్తిగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ వెళ్లాలంటే ఆ 10 కిలోమీటర్ల రోడ్డు నరకం సార్. అట్ ద సేమ్ టైం ఈ రోజు చూసుకుంటే మరొక మంత్రి శ్రీ అప్పలరాజు గారు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు గారి పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పైన పూర్తి స్థాయిలో విమర్శలే. ఆయన సామాజిక వర్గానికి చేయాల్సిన న్యాయం కూడాను దాదాపు 193 కిలోమీటర్లు ఉన్నటువంటి మత్స్యకారి ప్రాంతం ఏదైతే ఉందో మన శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయిలో ఒక ఫిషింగ్ జట్టి కూడా కట్టలేనటువంటి దద్దమ్మ ఈ అప్పలరాజు. ఈయన మాట్లాడేది మనం ప్రశ్నిస్తున్నాం. పాలన ఎండగడితే వాళ్ళు మన వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు మన పైన. సో ఈ రకంగా చివరగా మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు, ఆవిడ పేరులో శాంతి ఉంది కానీ పాతపట్నం ప్రజల్లో శాంతి లేదమ్మా. గద్దెనెక్కినప్పటి నుంచి కూడాను ఢిల్లీ నుంచి వచ్చారు. అమ్మా మీకు ఇదే సభాముఖంగా చెప్తున్నాం, ఈ గడ్డ నుంచి, ఈ పాతపట్నం గడ్డ నుంచి ఈ 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ శ్రేణులు మిమ్మల్ని తరిమి కొట్టక తప్పదని మేము తెలియజేస్తున్నాం. తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం.